మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటాం. అంటే ఒక మనిషి చెడు దారిలో వెళ్తే ఒక మాటతో మార్చడానికి ట్రై చేస్తా, లేకపోతే గొడ్డు సరైన దారిలో వెళ్ళట్లేదని కొట్టి చెప్తాం. ఏదైనా ఒకటే. కానీ ఒక గొడ్డైనా మనిషి అయినా చెడు దారిలో వెళ్తే ఒకరికి కొట్టి చెప్తాం, ఒకరికి మాటతో చెప్తాం. ఇక్కడ ఈ మనిషికి ఎన్నిసార్లు మాట చెప్పినా సరే తలకెక్కదా? ఒక్క నామినేషన్కే నోరు జారేస్తుందా, లేక టంగు లూజ్ అవుతుందా? అసలు ఒక ఆ పేరు తీయకూడదు, లాస్ట్లో చెప్తాను. ఆ మనిషి ఒక అమ్మాయి, ఒక ఆడది ఎవరైతే బెడ్రూమ్లో తోసేస్తున్నాడు, ఇది చెడుగా వెళ్తుంది పవన్, తమ్ముడు పవన్, ఇది చెడుగా వెళ్తుంది, అలా చెయ్యకు అన్నా సంజన గారే ఇవాళ ఏమన్నారో తెలుసా? చెప్తాను, లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో కొంచెం మ్యాటర్ లెంత్ ఎత్తుంది కాబట్టి లాస్ట్లో చెప్తాను. ప్రోమో వచ్చింది, జస్ట్ 47 minutes క్రితం వచ్చిన ప్రోమో గురించి మాట్లాడుతున్నాను. బేసిక్గా గొంతు చించలాగంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మన బ్యాచ్ ఈ నామినేషన్ పక్కా మాట్లాడుకో అంతే. కానీ నువ్వు ఒకరిని బ్లేమ్ చేయడానికి, ఒకరి క్యారెక్టర్ని తీసేయడానికి నీకు రైట్ లేదు. అది నేను మాట్లాడాల్సిన ముచ్చట. ప్రోమో స్టార్ట్ అయింది. ఇమానుయేల్ తంజా గారు అది సిల్లీ నామినేషన్ అనిపించింది, ఏది లేక వేసాడేమో అనిపించింది. బేబీ పెద్దగా వాల్యూడ్ పాయింటే కాదు. ఇక్కడ నామినేషన్ చేయడానికి వచ్చింది పవన్ ఎవరిని నామినేషన్? ఇమానుయేల్నా, మీరంటే నాకు చాలా ఇష్టం అని మొదలుపెట్టాడు. ఓకే, బాగుంది. అండ్ మీరు కలిసి ఆడదామన్నారు, మరి మీరు రెడ్ టీంలోకి ఎలా వెళ్ళారు, బ్లూ టీంలో ఎందుకు రాలేదు అని మాట్లాడుకున్నారు. కళ్యాణ్ సార్ లేసాడు. ఇక ఇందాకలే కదా బ్లూ టీం కోసం నేను చివరిదాకా ఆడాను, మళ్ళీ ఇప్పుడేంటి అంటే లేసింది మేడం గారు, తంజా గారు రీతు గారు లేసారు. మేడం రీతు గారు లేసారు. ఇక్కడ రీతు ఏ టీంలో ఉంది? బ్లూ టీంలో ఉంది. కాబట్టి బ్లూ టీంలోకి వచ్చాడు అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు కదా, అందుకనే నా దగ్గర ఫస్ట్ నా పేరే కదా తీసిందంటే నువ్వు ఏంటి అటెల్ని చెప్పి అన్నప్పుడు అంటే వాడు గేమ్ ఆడట్లేదా? ఏమి నెట్టాడయ్యా, ఏమి కొట్టాడయ్యా ఆ చైర్ని. అది అసలు ఉల్టా పడితే దివ్య గారు ఇలా అనుకుంది. నాకు ఇందిరా కళ్యాణ్ ఇంత వైలెంట్గా అసలు ఏంటిది అనుకున్నా. మంచి ఫైర్ ఇచ్చాడయ్యా. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొట్టుకోవడం కాదు, ఇక రీతు పవన్ మధ్య బాగా, కళ్యాణ్ మధ్య బాగా జరిగింది. సూపర్ అనిపించింది. ఎవరో నామినేషన్కి ఈయన అనమాట. ఈ ఊళ్ళో పెళ్ళికి కుక్కలు హడావిడి అంటాం కదా, అలాంటిదే కళ్యాణ్ అండ్ రీతు గారి విషయంలో జరిగింది ముజాట. ఇక ఫైనల్ న్యూస్, ముందు చెప్పిన దానికి ఇప్పుడు ట్రెండింగ్ పాయింట్ అనమాట. సంజన గారిని రీతు గారు నామినేట్ చేయడానికి వచ్చారు. ఏ విషయం మీద అంటే, మీరు 5 స్ట్రాంగ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ సరిగా లేదు, మీరు గేమ్ ఆడట్లేదు అన్నది. అయితే నేను ఫస్ట్ వీక్ నుంచి 13 వీక్ దాకా ఎలా వచ్చాను, కళ్ళు మూసుకొని వచ్చాను అన్నది. మూసుకొని వచ్చానందా? ఓకే, బాగుంది. మరి నువ్వు పవన్తో కలిసి కూర్చుంటావు నువ్వు నైటు అన్నది. అంటే ఇప్పుడు అసలు ఆ మాట అనొచ్చా? అసలు ఆ మాట అన్నం తినే మనిషి ఎవడైనా సరే ఒక పెద్ద షోలో, అక్కడ ఒక మంచి షో జరిగేటప్పుడు నువ్వు ఒక అబ్బాయితో కలిసి కూర్చుంటున్నావు నైట్ అంతా అంటే ఎవరి క్యారెక్టర్ని ఏం చేస్తుంది, ఇక్కడ ఇద్దరు జీవితాలు కదా, అది అటు ఎటెటో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు కాలు చూసినా, ఇప్పుడు ఏది చూసినా సరే ఏలు పెట్టి గెలికి మరీ చెప్తుంటే జనాలు, అంటే ఒక పాయింట్ని ఏలు పెట్టి గెలికి దాన్ని పెద్ద చేసి ఒక సినిమా డ్రామానే చేస్తారు. అలాంటిది నువ్వు నైట్ కలిసి కూర్చుంటావు కదా పవన్తో అన్నప్పుడు అది ఎంత బ్యాడ్ వర్డ్ అయ్యా. అసలు ఎలాంటి న్యూస్ అది ఏం చెప్పాలి? ఈమెకి ఒక్క నామినేషన్ పడేసరికల్లా మనిషి భూమి మీద ఆగదా? అసలు ఆగలేదా? ఏం మాటలు? అప్పుడు రీతు గారు అన్నారు, నేను కళ్ళు మూసుకొని అంత పని ఏం చేశాను బిగ్ బాస్ అన్నట్టు. ఏంట్రా నాయన అనిపించింది. నిజంగా ఆ మాట అనకూడదు. ఏమైనా కూడా లేసి ఆ మాట మీరు వెనక్కి తీసుకోండి మేడం, మీరు వెనక్కి తీసుకోండి ఆ మాట అన్నాడు. ఇలా అనుకుని పోయింది. వరస్ట్ బిహేవియర్ అండి, వరస్ట్ అంటే చెత్త బిహేవియర్ సంజన గారిది. ఇద్దరు పిల్లల్ని వదిలేసిందని సింపతి ఉంది జనాలకి. ఓకే, చిన్న దొంగతనాలు ఓకే, కానీ ఇలాంటి మాటలు చాలాసార్లు వాడింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వాడింది. ఏమని, నువ్వు సీరియల్ అంటే సెలబ్రిటీ చుట్టూ తిరుగుతావు అనడం అది కరెక్టా? ఆ మధ్యనే కదా చెప్పేది, అంటే చెప్పారు కదా ఆ మధ్యనే, చాలా తిట్టిరు కదా నాగార్జున సారు. మళ్ళీ ఇంకా సరే బుద్ధి గడ్డి తిన్నదా ఇంతలోకి? ఏ మనిషి అయ్యే ఇవా, నిజంగా వరస్ట్ బిహేవియర్ వచ్చేసి చెత్త మనిషి. అసలు
ఒక పెద్ద మనిషి తరహాలో ఉండి ఒక ఇద్దరు బిడ్డలకు తల్లై ఉండి అయినా సరే ఆ ఏజ్లో పెద్ద అయినా సరే మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎందుకు ఆమె ఇంట్లో ఆడ అసలు బయటకు దొబ్బేస్తే ఒక పని పెద్ద. ఇలాంటి వాళ్ళు ఇద్దరు లైఫ్ని కానీ ఇద్దరు క్యారెక్టర్ని కానీ లేకపోతే అసలు వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్నట్టు అక్కడ బ్లేమ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఆడ ఏదో చేస్తున్నారు అంటున్నారు కదా, అది రాంగ్. అసలు ఇలాంటి వాళ్ళు ఓటేసి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. పవన్ విషయంలో ఆల్రెడీ 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగినప్పుడు 3వసారి జనాలు ఏమనుకుంటారు, ఈ అబ్బాయి ఇంత వరిష్ట ఇంత బిహేవియర్ లేదా ఏం లేదా అని ఒక మనిషిని ఒక కామనర్గా వెళ్ళిన మనిషిని ఒక బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి పంపించడానికి ఈ సంజన గారు అనేది నాకు అనిపి తమ్ముడు అని తమ్ముడు నోట్లో మన్ను పోసినట్టుంది ఇప్పుడు ముచ్చట. మీరేమనుకుంటారో అది మాత్రం కామెంట్ చేయండి. అసలు వరెస్ట్ ఇలాంటి మనిషిని అసలు టంగు ఎందుకు లూజ్ చేసింది ఏంటి అన్నప్పుడు నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు అంటారు. అసలు ఏం బిహేవియర్ అండి, ఎన్నిసార్లు మాట జారుతుంది, ఎన్నిసార్లు నోరు జారుతుంది నాకు అర్థం కాక అడుగుతాను. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి ఈమె సిల్లి దొంగతనానికి అంటే ఇంకా జనాలు మిస్ అవుతున్నారు. చెప్పించుకొని కొట్టాలి అంటే వాళ్ళని. ఎలాంటి వాళ్ళ నుంచి ఒక కామనర్ అబ్బాయిని వాళ్ళ క్యారెక్టర్ని తీసేయడానికి అలాంటి మాట్లాడతాడా? అలా నువ్వు తోసినప్పుడే అరే ఇది ఎలా బయట పోర్ట్రేట్ అవుతుంది పవన్ తమ్ముడు అన్నప్పుడు నువ్వు ఒక మాట అంటున్నావు కదా, ఆ మాట ఏంటని ఆలోచించు కదా, బుర్రలేదా కొద్దిగైనా అని నాకు అనిపిస్తుంది. మీరేమన్నారు అది కామెంట్ చేయండి ముందు. ఏదైనా సంజన ఫ్యాన్స్ అయినా సరే ఏ పిఆర్ పైన నాకు ఫరక పడుతుంది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని వాళ్ళ గురించి ఒక టాపిక్ క్లాస్లో అబ్బాయి ఎందుకు వస్తాడు, వాళ్ళ నామినేషన్లో అబ్బాయి ఎందుకు వస్తాడు కావాలన్నా ఒక నామినేషన్ పట్టిస్తారు, భూమి మీద కాళ్ళకుండా గాలి ఎలా ఆడుతూ ఉంటుంది దిష్టి బొమ్మలాగా. ఏం మనిషి అయ్యా అసలు అన్నమేది ఉంటుందా అనిపిస్తుంది నాకు. నిజంగా వరిష్ట బిహేవియర్ అనిపిస్తుంది. మీరేమైనా అనుకోండి, ఇది యూసా లేకపోతే అది ఇంకోట అని కాదు, నిజంగా నాకు అలానే అనిపించింది. అక్కడ ఏం జరుగుతుంది అనేది జనాలు అసలే ఏంట్రా నాయన అంటే ఒక అబ్బాయి మీద 2 సార్లు అలాంటి నెగిటివిటీ వచ్చినప్పుడు 3వసారి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్యామిలీని చూసారు కదా, అసలు వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడైనా సరే మనకి ఎలా అనిపిస్తుంది ఓకే, కానీ అక్కడ ఏం జరుగుతుందని మనకి తెలియదు కదా. మనకి ఒక 50 నిమిషాలు లైవ్లో కూడా ఎంతో కొంత చూపిస్తారు, కావాల్సినంత చూపిస్తారు కదా. ఎందుకంటే వాళ్ళు అంత ఖాళీగా ఏం కాదు కదా. ఏమీ చేయలేకపోయినా నువ్వు చేసావు, నువ్వు అబ్బాయితో కలిసి కూర్చుంటావు నైట్ అంటే అది ఏం మాట, అసలు ఏం మాట అండి. వరస్ట్ బిహేవియర్ కాకపోతే మీరు ఏమైనా ఇంత రియాక్ట్ అనేది అవసరం లేదు కదా, రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషనే. ఒక అబ్బాయి మీద 2 సార్లు ఇలాంటి బ్లేమ్ పడ్డప్పుడు ఎవరు మాత్రం ఊకుంటారు? ఇలాంటి వాళ్ళు ఓట్లేసి సపోర్ట్ చేస్తున్నారంట జనాలు. ఇంకా మంచిగా ఉన్నప్పుడు ఓకే, కానీ ఇలాంటి ప్రతిసారి నోరు చేయడం కాదు. అంతకుముందు కళ్యాణ్ మీద, ఇప్పుడేమో పవన్ మీద. ఏం తప్పు చేసిరు వీళ్ళు? రామరాత్రి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసుకో అంటే ఇదేంటి లైలాకు అంటే ఈమె పెద్ద సెలబ్రిటీ అనే ఫీలింగా కాదు కదా. నేను అదే అంటున్నాను, ఇలాంటి వాళ్ళు ఓటేసి మీ సిల్లి దొంగతనాలని ఫీల్ అవుతున్నాను, పిల్లని వదిలేసి వచ్చిందండి అంటే ఓకే, ఆ సింపతి ఓకే మీకు కాదనట్లేదు. కానీ ఒకరి మీద బ్లేమ్ వేయడం ఏంటి, ఒకరి క్యారెక్టర్ని నువ్వు జడ్జ్ చేయడం ఏంటి, ఒకరి గురించి నువ్వు చెడుగా అసలు మీ నామినేషన్లో అబ్బాయి ఎందుకు వచ్చాడు అది దీన్ని అడగకుండా ఉంటే అసలు అదే అనమాట. ఒక్క నామినేషన్కా డైరెక్ట్ నామినేషన్లో ఒక్క నామినేషన్కి అల్లాడిపోతుందా బిడ్డ? అంత బయటికి పోతా అంటే భయం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా ఎవరైనా సరే అంతే. ఇక్కడ నిజంగా ఇలాంటి వాళ్ళని ఇంకా సపోర్ట్ చేసి మేము ఫీల్ అవుతున్నామండి, గుడ్డు మిస్ అయింది, చిన్న చిన్న కామెడీస్ మిస్ అయినాయి మీ నుంచి, ఇంకా ముందు ఉందంటే ఏముందిరా నాయన అనుకున్నా. ఇది ఉందా ఇలాంటివి? తమ్ముడు అని తమ్ముడు నోట్లో మన్ను పోసినట్టు ఉంది ఇవ బిహేవియర్.